రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము. వెల్కమ్ టు రక్షణ మాధుర్యం. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ప్రభునందు అందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ మరొకసారి దేవుని యొక్క సందేశం అందించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాక్యంని చదివి కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవటానికి ఆశపడుచున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న మాట మీకు చదువుతున్నాను. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రభునందు ప్రియులారా, కుటుంబము గురించి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు కుటుంబము గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కుటుంబము అని దేన్ని పిలుస్తాం? దైవిక కుటుంబం అంటే ఎలా ఉంటుంది? విచ్ ఈజ్ ద గాడ్లీ ఫ్యామిలీ? ఏది దైవిక కుటుంబం? ఇంతకీ కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసిందని గమనిస్తున్నారా? దేవుడే కుటుంబమును ఏర్పాటు చేశాడు. కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? భర్త మాత్రమే ఉంటే అది కుటుంబం కాదు. భార్య మాత్రమే ఉంటే అది కుటుంబము కాదు. భర్త, భార్య, పిల్లలు ఉంటేనే అది కుటుంబం అని పిలువబడుతుంది. ఏ ఒక్కరు లేకున్నా అది కుటుంబం అని పిలువబడదు. ప్రభునందు ప్రియులారా, భర్త అంటే అర్థమేమిటి? భరించువాడు. భార్య అంటే బాధ్యత వహించినది. పిల్లలు దేవుడిచ్చు బహుమానాలని వాక్యం సెలవిస్తుంది. ఏ మనిషి జీవితంలో అయినా మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. రెండవదిగా ప్రాధాన్యత కుటుంబమునికి ఇవ్వాలి. మూడవది ప్రొఫెషన్, అది ఎనీథింగ్. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండాలి ప్రభువా. ఎంత చక్కని ప్రార్థన ఇది. ఈరోజు మీ కుటుంబం దైవిక కుటుంబంగా ఉందా? మీ కుటుంబమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ కుటుంబం ఎలా ఉంది? దైవిక కుటుంబంగా ఉండాలంటే ఎటువంటి జీవిత విధానం ఉండాలి నీ కుటుంబంలో? నా ఫ్యామిలీ గొప్ప అని చెప్తున్నావు, నీ ఫ్యామిలీ దైవిక కుటుంబంగా ఉందా ప్రియులారా? దైవిక కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఎటువంటి జీవిత విధానం ఉండాలో నేను వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. దావీదు భక్తుడు చెప్పిన రీతిగా నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడాలి. దేవుని ఆశీర్వాదం కలగాలి. దైవిక కుటుంబం అని పిలువబడాలంటే మొట్టమొదటిగా మన కుటుంబంలో దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఫియర్ ఆఫ్ ది లార్డ్, ఫియర్ ఆఫ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు ఉండాలి. కొందరు మనుషులకు భయపడరండి, అలాగని దేవుని కూడా భయపడరు. వాళ్ళు నన్నెవడేం చేస్తాడు, నేనెవడికి భయపడను, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవితం జీవిస్తారు. జాగ్రత్తగా వినండి, దేవునికి కూడా నేను భయపడను అంటే నష్టపోక తప్పదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నా క్రియలకు ప్రతిఫలం ఇస్తాడు అని భయపడాలి. భయం ఉంటే భక్తి చేస్తాం, భయభక్తులుంటే వర్ధిల్లుతాం. నేను ఒక విషయం మీకు చెప్పనా? దేవునికి భయపడితే మరి దేనికి భయపడని అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో యోబు కుటుంబం ఎంత భయభక్తులు కలిగిందో మనం చదువుకోగలం. కొర్నేలి కుటుంబం ఎంత భయభక్తులు కలిగిందో మనం చదువుకుంటున్నాం ప్రియులారా. దేవుడు చూస్తున్నాడు. ఒక తండ్రి దొంగతనానికి వెళ్తూ వెళ్తూ తన కొడుకును తోడు తీసుకువెళ్ళాడు. కొడుకుని ఇంటి బయట కాపలా పెట్టి, ఒరే కొడుకా, నేను లోపలికి దొంగతనానికి వెళ్తున్నాను, ఎవరైనా చూస్తున్నట్లు నీకు అనిపిస్తే ఒక్క ఏలేసేయి, నేను వెంటనే పరిపేచేస్తాను. అలాగే నాన్న వెళ్ళు అన్నాడు. ఆ తండ్రి లోపలికి వెళ్ళి కన్నం పెట్టుకుని లోపలికి వెళ్ళి మొత్తం అంతా మూట కడుతున్నాడు. కాసేపటికే కొడుకు గట్టిగా ఏలేశాడు.
ఈ తండ్రి ఎక్కడే ఏమీ దొంగిలించకుండా పరిగెత్తుకుని బయటకు వచ్చేసి, ఎరా ఎవరు చూస్తున్నారా, ఎవరు వచ్చారా ఇటు అనగానే ఆ కొడుకు అన్నాడు, నానా దేవుడు చూస్తున్నాడు నాన్న, పైనుండి దేవుడు చూస్తున్నాడు నాన్న అనగానే ఆ తండ్రికి ముచ్చెమటలు పట్టేసినాయి. ఆ చిన్న బిడ్డకు సండే స్కూల్లో చెప్పిన దేవుని వాక్యం గుర్తుంది. ఎవరు నిన్ను చూసినా చూడకున్నా దేవుడు చూస్తున్నాడు, దేవుడికి భయపడు. ఆదివారం వచ్చింది, మందిరమునకు వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి, ఆ మంట ఉండాలి. మంట నిన్ను పడుకోనివ్వదండి, ఆ మంట నీకు నిద్ర పట్టనివ్వదు. నేను నిన్ను ఎందుకు భయపడమంటున్నానో తెలుసా? దేవుడు చంపేస్తాడని భయపడటం కాదు. వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం దైవిక కుటుంబం అని పిలువబడుతుంది. అట్టి కుటుంబం దేవుని సన్నిధిలో నిత్యము ఆశీర్వదింపబడుతుంది. నీ కుటుంబమునకు భయభక్తులున్నవా? సాదాసీదాగా జీవిస్తున్నానని చెప్తున్నావు కానీ, సామాన్యమైన భక్తి చేస్తున్నావు కానీ, సార్వభౌముడు సంతోషించే భక్తి చేయాలి. దైవిక కుటుంబం అని పిలువబడాలి అంటే భయభక్తులతో పాటు రెండవదిగా ఏముండాలంటే విశ్వాసము ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్. దేవుని కుటుంబం అని పిలువబడాలంటే విశ్వాసము ఉండాలి. దావీదు రాస్తున్నాడు, దేవుని యందే నమ్మిక ఉంచాము. కుటుంబం అంతటికీ విశ్వాసం ఉండాలండి. కుటుంబంలో ఏ ఒక్కరికో విశ్వాసం ఉంటే కాదు, కుటుంబం అంతటికీ విశ్వాసం. కొన్ని చోట్ల భక్తులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ అమ్మాయి విశ్వాసం వేరే, ఈ అమ్మాయి భలే విశ్వాసి అని చెప్తూ ఉంటారు. వాక్యం హెచ్చరిస్తుంది, కుటుంబం అంతటికీ విశ్వాసం ఉండాలి. ఏమని? మన ప్రభువు పాపుల రక్షకుడు, పరమ వైద్యుడు, నమ్మదగిన దేవుడు అనే విశ్వాసం ఉండాలి. విశ్వాసమే విజయం. ప్రైజ్ ద లార్డ్. మనకెంత విశ్వాసం ఉంటే అంత విజయం. ఒకవేళ నీ భర్త అవిశ్వాసిగా ఉన్నాడేమో, భర్త అవిశ్వాసి అయితే భార్య ఎంత భక్తి కలిగి ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఆహాబు రాజును మనం పరిశీలన చేస్తే, ఆహాబు రాజు పట్టినట్లుగా ఉన్నప్పుడు ఆహాబు భార్య యెజెబెలు ఏం చేసిందో తెలుసా? తప్పుదోవ పట్టించింది కుటుంబాన్ని. నడవలసిన మార్గంలో నడవలేదు, తప్పుదోవ పట్టించింది. భర్త పట్టించుకోకపోతే భార్య అయినా సరే సక్రమమైనటువంటి బాధ్యత తీసుకోవాలి కదా. ఈ రోజుల్లో భార్య భర్తలు కూడా కుటుంబాన్ని పట్టించుకున్నట్లేదండి. అప్పుడు పిల్లలు ఏమైపోతారు? భార్యాభర్తలు అవిశ్వాసులుగా ఉంటే పిల్లల పరిస్థితి ఏమిటి? ఈరోజు కొన్ని సాక్ష్యాలు వింటున్నాం. కొన్ని ఫ్యామిలీస్ని కొడుకు పోషిస్తున్నారు, కూతురు పోషిస్తున్నాడు. ఎన్ని సాక్ష్యాలు మనం వింటున్నాం. వాళ్ళే ఫ్యామిలీస్ రన్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు సాక్ష్యం ఇస్తున్నాను, విన్నాను. నేను మా నాన్న త్రాగుబోతు కాబట్టి నేను చదువు ఆపేసి పనిచేసి నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఒక అమ్మాయి చెప్తుంది, మా అమ్మ సోమరి అండి, నన్ను పనికెళ్ళమంటుంది, నాకు అది అలవాటైపోయింది, నేను పనికెళ్ళి నా కుటుంబానికి బియ్యం కొనుక్కెళ్తున్నాను. పేరుకు విశ్వాసుల కుటుంబాలుగా ఉన్నాయి. విశ్వాసం ఉందా? నీ కుటుంబంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఖచ్చితంగా కనపడాలి. ఫ్యామిలీ అందరూ కూడా విశ్వాస వీరులాగా కనపడాలి. అదే దైవిక కుటుంబం. దైవిక కుటుంబం అంటే భయభక్తులు ఉండాలి. రెండవది విశ్వాసము ఉండాలి. దావీదు భక్తుడు ప్రార్థన చేసే ప్రార్థనలో మూడో విషయం చదువుతున్నాను, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఆశీర్వదింపబడుట. దేవుని సన్నిధిలో కుటుంబం ఆశీర్వదింపబడుట అంటే ఏమిటి? దైవిక కుటుంబం ఎలా పిలువబడుతుందంటే మూడో విషయం ఏమిటంటే ఫలభరితంగా ఉండాలి. ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితంగా ఉండాలి. ఐ మీన్ ప్రాస్పరిటీ, వర్ధిల్లాలి కదా. దినదిన ప్రవర్ధమానమై కుటుంబము వర్ధిల్లాలి కదా. అవును, వర్ధిల్లాలి. భయభక్తులు కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి, ఫలభరితంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తోంది.
యెహోషువ ఏమన్నాడో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం అనేటువంటి మాట చూడండి. ఈరోజు దేవుని మందిరాల్లో వెళ్ళి చూస్తే ఫ్యామిలీ అంతా ఆరాధనలో కూర్చుంటున్నారా? ఫ్యామిలీ మొత్తం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారా? ఒకళ్ళు వెళ్తే ఇద్దరింటి దగ్గర ఉంటాం, ముగ్గురు వెళితే ఇద్దరింటి దగ్గర ఉండడం. ఒక్కరు చాలు. నేను ఆ చర్చి మెంబర్ని, మా ఓడు వెళ్ళాళ్ళండి, మా పాపను పంపించాలండి. ఏమయ్యా చర్చికి రాలేదంటే, మా పిల్లది వచ్చిందే, మా బుడద కనపడలా నీకు? మీ ఇంటా జవాబు ఫలభరితంగా ఉండాలి. నీ కుటుంబంలో నుండి ఫలభరితమైనది ఏదైనా వస్తుందా అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవునిలో రక్షించిన ఆత్మలెన్ని? నీ కుటుంబము ద్వారా దేవుని సన్నిధిలో ఎంతమంది దీవించబడ్డారు? నీ కుటుంబము ద్వారా ఎన్ని కుటుంబాలు కట్టబడినాయి? దిస్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్. ఫలభరితంగా ఉండాలి. నీ ఫ్యామిలీలో నుండి అనేకమైనటువంటి ఆశీర్వాద ఫలాలు బయటికి రావాలి. వస్తున్నవా? ఎటుపోతుంది సమాజం? ఫ్యామిలీ ఎలా ఉండాలి? దేవుడు కుటుంబమును ఎందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు? నీ కుటుంబమును బట్టి నీకు మనశ్శాంతి ఉన్నదా? నీ కుటుంబం మీద నీకు అనుమానం ఉన్నదా? నీ కుటుంబము దైవిక కుటుంబం అని పిలువబడుతున్నదా లేదా? ఫలభరితంగా ఉండాలి. నీ ఫ్యామిలీలో నుండి అనేక మంది వర్ధిల్లేటువంటి జనాంగంగా బయటికి రావాలి. క్రీస్తు ఆయన శిష్యులు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఎంతమందికి మార్గదర్శకులుగా ఉన్నారు వాళ్ళు. పిల్లలు, నేను ముగించబోతున్నాను, ఆలోచించండి. విచ్ ఈజ్ ద గాడ్లీ ఫ్యామిలీ? ఏది దేవుని కుటుంబం అంటే ఏది? దైవిక కుటుంబం అని దేన్ని పిలుస్తాం పిల్లరా? ఫియర్ ఆఫ్ ది లార్డ్, దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము ఉండాలి. ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితంగా కుటుంబం ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 3వ అధ్యాయము 14లో వచ్చున్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో, పరలోకపు తండ్రి కుటుంబముగా, ఫాదర్స్ ఫ్యామిలీగా. నీ కుటుంబంలో క్వైట్ టైం ఉన్నదా? కుటుంబం అంతా కలిసి వాక్యమును ధ్యానిస్తున్నారా? కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తున్నారా? కుటుంబం అంతా కలిసి సహవాసం చేసి సంతోషిస్తున్నారా? దైవిక కుటుంబం చాలా అవసరమండి. కుటుంబముగా ప్రార్థించాలి. కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థించాలి. నీ కుటుంబమునకు కంచి వేసేది ఏంటో తెలుసా అండి? ద ఫెన్సింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ ద ప్రేయర్ ఓన్లీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన చాలా అవసరం. నీ కుటుంబంలో సభ్యులు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నారేమో ఇంటికి, కానీ ఒక టైం టేబుల్ పెట్టుకున్నారా? ఇది ప్రేయర్ టైం. ఎప్పుడన్నా హెచ్చరిక, గద్దింపులు ఉన్నవా? దైవిక కుటుంబంగా ఉండాలి. దైవిక కుటుంబం, ఒక కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు ఒక పల్లెటూరులో. వాళ్ళు మరొక అర్ధ గంటలో ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంది. రైలు ఎక్కి ప్రయాణం చేయాలి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ట్రైన్ దగ్గరికి వెళ్ళటానికి, పల్లెటూరు నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి 1/2 అవర్ పడుతుంది. అరగంట పడుతుంది ట్రైన్ వెళ్ళడానికి. 8 గంటలకి ట్రైన్. వీళ్ళకి ఇంటి దగ్గరే అన్నీ సర్దుకుని అన్నీ రెడీ చేసుకుని ప్రార్థన చేసుకునేటప్పటికీ 8 అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి, ప్రభువా మేము అందుకోలేకపోతున్నాము, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఆ ట్రైన్ ఒక అరగంట ఆలస్యంగా వచ్చేటట్లు చేయి ప్రభువా అని ఫ్యామిలీ అంతా విశ్వాసముతో భయపడుతూ దేవునికి భయపడుతూ ప్రార్థన చేసుకున్నారు. 8 గంటలకు రావాల్సిన ట్రైన్ని 8:30కి రప్పించు ప్రభు అని ప్రార్థన చేసి పడతా లెగిస్తా ఆ పల్లెటూరు నుంచి రైల్వే స్టేషన్కి వచ్చారు. 8 గంటలకు రావాల్సినటువంటి ట్రైన్ 8:45 వచ్చింది. వాళ్ళు అడిగింది ఎంతసేపు? ప్రార్థనలో అరగంట మాత్రం లేటు తీసుకురమ్మన్నాడు. కానీ దేవుడు 45 నిమిషాలు లేటు తీసుకొచ్చాడు. వీళ్ళు హైరానా పడుతూ వచ్చారు. కాస్త విశ్రాంతి పొందండి అన్నట్లుగా దేవుడు మరొక 15 నిమిషాలు ఆలస్యంగా తీసుకొచ్చాడు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. కుటుంబం అంతా కలిసి ఏకీభవించి ప్రార్థన చేయొచ్చు. దైవిక కుటుంబంగా నిలబడండి. ప్రతిరోజు నీ కుటుంబంలో వాక్య ధ్యానం ఉండాలి, బైబిల్ స్టడీ. ప్రతిరోజు నీ కుటుంబంలో ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలి, సప్లికేషన్.
ప్రతిరోజు నీ కుటుంబంతో అందరూ కలిసి సహవాసం చేయాలి, ఫెలోషిప్. ఇదే బైబిల్ రీడింగ్, స్టడీ, సప్లికేషన్ అండ్ ఫెలోషిప్, బిఎస్ఎఫ్ అంటారు. దిస్ ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇదే నీ కుటుంబానికి కంచి వేసేది. గాడ్లీ ఫ్యామిలీగా నీ కుటుంబం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫియర్ ఆఫ్ ది లార్డ్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. దేవుని సన్నిధిలో ఫలభరితంగా అనేకులకు మాదిరికరంగా జీవించు. అట్టి కృప మీకు అందరికీ ప్రసాదించాలని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను.